గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ముఖ్యంగా తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ యొక్క మే నెల ఆదివారపు ఆరాధనలో దేవుడు తన మహాకృపలో మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించే అవకాశం మనకిచ్చాడు. కాబట్టి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని మనం ఆరాధిద్దాం. కీర్తన 66 చదువుతాను. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్యముతోనూ కోట్లాది కోట్ల దూతలతోనూ పొగడబడుచు సింహాసనాసీనుడవైన దేవా, స్తుతుల మధ్య నివాసము చేయుచున్న దేవా, మానవ మాత్రులమైన మేము కూడా ఈరోజు ఆ పరిశుద్ధ సైన్యములో మేము కలిసి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా మా జీవితంలో మీరు ఇచ్చిన మరొక ప్రభు దినం కొరకై, ఆదివారం కొరకై వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, మరి యొక్క ఆరాధన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, ఎటువంటి అంతరాయాలు కలగకుండా ప్రభా, మరి ఈ ఆరాధన సమయం అంతా మీ నామానికి మహిమకరంగా, మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుగాను ఉండునట్లు మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందాం. మనందరికీ బాగా తెలిసిన పాట, రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. గిటార్ రిథం కోసం వాయిస్తున్నాను. జస్ట్
ప్రార్థన చేసుకుందాము, విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అడుగుడి మీకేబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని మీరు వాగ్దానం చేసిన ప్రభువ, ఈరోజు ఒక సంఘముగా మీ సన్నిధికి మేము వస్తున్నాము. అడుగుచూ ఉన్నాము, వెదుకుచూ ఉన్నాము, తట్టుచూ ఉన్నాము. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములో, మా వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అవసరతలు, కొరతలు ఉన్నాయి. ఈరోజు ప్రభా మీ సన్నిధికి మేము వస్తున్నాం. ప్రభా, మా యొక్క ప్రార్థనలు వినే దేవుడవు, ప్రార్థన వినడి పావనుడవు. కాబట్టి ప్రభా, మరి మేము ఈ సమయంలో మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. భయంకరమైన వాతావరణంలో ఈ ప్రపంచం ఉంటూ ఉండగా, మరణ భీతిలో ప్రజలు భయముతో ఉంటూ ఉండగా, మరణాన్ని జయించిన సజీవుడైన ఆ యేసు క్రీస్తును ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మేము ఒక సంఘముగా మీ సన్నిధికి వస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ఉంటూ, ఈ విధంగా ఆన్లైన్లో ఉంటూ ప్రభా, మేము ఒక సంఘంగా మీ దగ్గరికి వస్తున్నాం. ఈరోజు ప్రభా, మరి మదర్స్ డేగా, తల్లుల దినంగా జరిగించుకుంటూ ఉండగా, మా సంఘంలో ఉన్న ప్రతి తల్లిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లి యొక్క పాత్ర ఎంతో ప్రశస్తమైనది, ముఖ్యమైనది. ప్రభా, మరి ప్రతి తల్లిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఓపికను బట్టి, త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రతి తల్లిని మీరు ఆశీర్వదించండి. సంతోషంగా ఉన్న తల్లిని మీరు ఇంకా సంతోషపరచండి. దుఃఖంలో ఉన్న తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఎందుకొరకై దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. బిడ్డలను బట్టి, భర్తను బట్టి, ఏదైనా ప్రభా, మరి ఆ యొక్క దుఃఖాన్ని మీరు సంతోషంగా మార్చే దేవుడవు కాబట్టి ఈ సమయంలో అలాంటి తల్లులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిస్సహాయ స్థితిలో, వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉంటున్న తల్లుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. వారిని మీరు దర్శించండి. ఇదే సమయంలో మీరు వారిని స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ గాయముల వలన మాకు స్వస్థత ఉంది, మీ మాటల వలన మాకు క్షమాపణ ఉంది. ప్రభా, మీరు మీ గాయపడిన హస్తాన్ని ఈ సమయంలో వారిని మీరు స్పర్శించి వారిని మీరు స్వస్థపరచాలని, విడుదల ఇవ్వాలని విజ్ఞాపన చేస్తున్నాం. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాము. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాము. కొందరు ఇండ్లలో ఉన్నారు, కొందరు వేరే వేరే ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటూ ఉండగా వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల, కరోనా భయముతో ఉంటూ ఉండగా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయంతో ఉంటూ ఉండగా ప్రభా, బిడ్డలందరినీ మీరు దర్శించండి, బలపరచండి. ఇలాంటి పరిస్థితుల ద్వారా వారు ఇంకనూ నీ మీద నమ్మిక కలిగి ఉండటానికి, నీకు ఇంకనూ సమీపస్తులు అవ్వటానికి మీరు సహాయం చేయండి. ఈ యొక్క దినాల్లో ప్రభా, నిన్ను ఇంకా ఎక్కువగా నిన్ను అన్వేషించి, నిన్ను ఎక్కువగా తెలుసుకుండే ప్రభా, ఆ వాంఛ, ఆ ఆకలి మీరు ఇవ్వండి. ప్రభా, మానవుడు సన్మార్గం ఎంచుకొనట వాడి వశములో లేదు కాబట్టి ఈ దినాల్లో ప్రభా, ఆ సన్మార్గాన్ని ఎంచుకోవటానికి మీరు సహాయము చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభా, మరి ఈ సమయంలో మా సంఘములో ఉన్న నాయకత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రభా, వృద్ధుల కొరకై ప్రార్థన చేస్తున్నాము. వారిని ప్రభా మీరు బలపరచండి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్కి వారు చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నాయన, వారిని మీరు మీ యొక్క కంచె వారి చుట్టూ వేసి వారిని మీరు భద్రపరచవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. నాయన, మరి మా సంఘ కార్యక్రమాలు ఇప్పటికీ స్తంభించిపోయి ఉండగా ప్రభా, మరి మేము కేవలం ప్రార్థన మాత్రమే చేయగలం, నీ వాక్యాన్ని ధ్యానించగలం. ఈ గత మాసమంతా ప్రభా, గత వారమంతా మీరు మాతో ఉన్నందుకై వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మరి మీ చిత్తం అయితే ఈ యొక్క లాక్డౌన్ విషయంలో సర్కారు వారు సరైన నిర్ణయం తీసుకోవటానికి మీరు సహాయం చేయండి. కరోనా వల్ల పీడితులైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కరోనా వల్ల ప్రభా, మరి వారి ప్రియులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరే ఆదరించండి ప్రభా. వారి మధ్య పరిచర్య చేస్తున్న వైద్య సిబ్బందిని, వారితో ఉన్న టీమును మీరు
ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఓపిక ఇవ్వండి, బలపరచండి. ప్రభా, ఈ సమయంలో మరి విశాఖపట్నం గ్యాస్ లీక్ పీడితుల కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఈ 2 రోజుల తర్వాత తండ్రి, దాని యొక్క ప్రభావం ఇప్పుడు బయటికి వస్తూ ఉండగా చిన్నపిల్లలు ప్రభా, కొందరు వారి చూపు పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. కొందరు వారి చర్మ వ్యాధులు వస్తున్నాయి. కొందరికి నిమోనియా వచ్చింది. కొందరు ప్రభా మరి వారి యొక్క నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నట్టుగా ప్రభా వార్తలు వస్తూ ఉండగా నాయనా, మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. మీరే ప్రభా వారిని బలపరచండి, ధైర్యపరచండి. సర్కారు వారు వారి నిమిత్తమై సరి అయిన చర్యలు తీసుకోవటానికి మీరు కావలసిన బుద్ధి జ్ఞానం మీరు ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. మా దేశము, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు కనికరించండి. ముఖ్యంగా ఈ యొక్క కరోనా దినాల్లో ప్రభా మరి ఈ పరిస్థితులను ఎలా అరికట్టాలనో, ఎలా హ్యాండిల్ చేయాలనో మీరే సహాయం చేయండి. ప్రభా, ఈ వారమంతా మీ కృపలో మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాము. మా యొక్క వ్యక్తిగత అవసరతలు, కొరతలు ఎరిగిన దేవుడవు నాయనా. మరి కొందరు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు, పోగొట్టుకొని ఉన్నారు. అలాంటి వారు ఉంటే ప్రభా మీరు వారిని దర్శించండి, వారిని ప్రభా మీరు ధైర్యపరచండి. ప్రభా, వారికి మీరు కావలసిన అవసరతలు, కొరతలు మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయనా. మరి ఈ యొక్క ఆరాధన సమయాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని మేము క్షమించిన వారి ప్రకారం మా అపరాధములను మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలు లేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, ప్రభావము నిరంతరము నీకే చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మీరు దయచేసి నాకు పంపండి. మీకోసం నేను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ మాసం నుండి మనము ప్రాకారములు దాటుట అనే అంశం మనం అనుకున్నాం కాబట్టి దాని గురించే మనం ధ్యానం చేద్దాము. నేను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. ఇది మనకందరికీ తెలిసిన సబ్జెక్టే కాబట్టి 1-2 వచనాలు మాత్రమే మనం చదువుకుందాము. 1 సమూయేలు 17వ అధ్యాయంలో 38వ వచనం, కొన్ని వచనాలు నేను చదువుతాను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొని, తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలో లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతి పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి అయి ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను, అపహాస్యము చేసెను, దూషించెను అని చెప్పుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం.
చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దేవా, మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ఆమేన్. నేటి అంశము అపహాస్యం అనే అంశం, మోకరి. మన జీవితాల్లో ఈ యొక్క గోడల గురించి మనం ఈ సిరీస్లో మనం ప్రవేశించాం. పోయిన వారం నేను మొదటి ప్రాకారం గురించి చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఏంటది? జ్ఞాపకం ఉంది కదా? ఏంటిది అది? నాకు గుర్తింపు లేదు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. అది దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొన్న ప్రాకారంలో మొదటి ప్రాకారం, గుర్తింపు లేదు అని. నీవు ఇంకా దానిలో స్ట్రగుల్ అవుతున్నావా? డోంట్ వరీ. యేసు క్రీస్తులో నీకు గుర్తింపు ఉంది. ఇంకంతకంటే ఏం కావాలి? యేసు క్రీస్తులో మనకు గుర్తింపు ఉంది. ద రికగ్నిషన్ దట్ గాడ్ గివ్స్ ఈజ్ ఇనఫ్. ఈ లోకము గుర్తింపు ఇస్తుంది, మనము కూడా మన సొంత ప్రయత్నాలతో గుర్తింపులు పొందుకుంటాం. కానీ దేవుడిచ్చే గుర్తింపు అది ఎవడు కూడా తీసివేయలేడు. సరే, ఇప్పుడు ఈ యొక్క దావీదు అభిషేకించబడ్డాడు, రాజుగా నియమితుడైపోయాడు. ఈ వాజ్ కింగ్ డెసిగ్నేట్ అంటారు, అంటే ఇంకా ఫ్యూచర్లో రాజు కాబోతున్నాడు. అది సమూయేలు ప్రవక్త దావీదు ఇంటికి వెళ్ళి 1 by 1 అన్నలందరినీ ఎలిమినేట్ చేసి చివరికి దావీదే ఇతడే అని దేవుడు చెప్పాక దావీదును నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏమైందంటే 17వ అధ్యాయానికి వచ్చేలోగా ఒక పెద్ద సమస్య సౌలు రాజు గారు ఎదుర్కొంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఫిలిష్తీయులు, మనకి ఈ స్టోరీ తెలుసు కాబట్టి, సండే స్కూల్ నుండి ఈ స్టోరీ మనం వింటున్నాం కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా స్టోరీ అంతా చెప్పే అవసరం లేదు. ఈ గొలియాతు వచ్చి వారిని రోజు అపహాస్యం చేయటం, హేళన చేయటం, దూషించటం, శపించటం, ఇవన్నీ చేసి తొడగొట్టి, మీలో ఎవడన్నా హై పోయి మరద్ తుమారే బీచ్ ఆవు మెరిసే లడో అన్నట్టు, మీలో ఎవడన్నా మగాడు ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి అని చెప్పాడు. యాక్చువల్లీ పాతకాలంలోనంట సైన్యాలు కొట్టుకొని చంపుకుంటే బదులు వాళ్ళు ఏం చేసేవారంటే ఛాంపియన్స్ కాంపిటీషన్ అని పెట్టేవారంట. వాళ్ళ ఇద్దరి సైన్యాల నుండి ఒక పెద్ద ఛాంపియన్ పర్సన్, ఆ ఛాంపియన్ పర్సన్ని మీ దండులో నుండి ఒక ఛాంపియన్ పంపండి, మా దండులో నుండి ఒక ఛాంపియన్ పంపిస్తాము, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు, ఎవడు ఓడిపోతే ఆ దేశం అంతా ఓడిపోయినట్టే అంటూ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండేది. అందుకే ఇక్కడ మీరు చూస్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలు కుస్తీలు పట్టకుండా వాళ్ళు ఏమన్నారంటే, మా తరపున గొలియాతును పంపిస్తున్నాము, మీ తరపున ఎవడన్నా ఉంటే, మగాడు ఎవడన్నా ఉంటే పంపండి. సౌలు పిరికివాడైపోయి ఇంట్లో కూర్చున్నాడు, సౌలు వల్ల ఏం అవటం లేదు, కాబట్టి మీలో ఎవరైనా ఉంటే పంపండి అనేది అదొక వాడుక ఆ రోజుల్లో. ఆ వాడుకను ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. మరి ఈ యొక్క అపహాస్యం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నాం మీరు. బహుశా పాస్టర్ గారు, నన్ను చాలామంది అపహాస్యం చేస్తారండి, నా మాటలు కొందరికి ఇష్టం లేదు, నా ప్రవర్తన కొందరికి ఇష్టం లేదు, నేనేమైనా నిర్ణయాలు చెప్తే ఇదేం నిర్ణయం అండి అని అపహాస్యం చేస్తారు. అపహాస్యం మనందరి జీవితాల్లో ఏదో విధంగా, ఏదో రేంజ్లో, ఏదో లెవెల్లో మనము అపహాస్యానికి గురి అయి ఉంటాము. ఇది అందరికీ జరుగుతుంది. అపహాస్యము, మరి నిందించుకోవటం, లేకుంటే మన గురించి తక్కువగా మాట్లాడటం, దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది మోకరీ. కొందరికి అపహాస్యం చేయడం సరదాగా ఉంటుంది. అపహాస్యం చేస్తే అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడో చూడటానికి థ్రిల్లింగ్గా ఉంటుందని అపహాస్యం కొంతమంది అలా కూడా చేస్తుంటారు. అపహాస్యం అనే మాటకు వస్తే మోకరీ, ఈ యొక్క వ్యక్తి కొన్ని పదాలు ఇక్కడ వాడబడ్డాయి చూడండి. 42వ వచనములో అతనిని తృణీకరించెను. అపహాసం అంటే ఒక వ్యక్తిని తృణీకరించటం, మనవాడు కాదు అని చెప్పటానికి అపహాస్యం చేస్తారు. నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు పెద్ద దద్దమ్మవి, నువ్వు పనికిరాని వ్యక్తివి అని చెప్తారు కదా. తృణీకరించడం, అపహాస్యం అనే దానికి ఒక పదం. అంతేకాకుండా మీరు ఇంకో వచనం చూడండి. ఫిలిష్తీయుడు ఏమంటున్నాడు, నేనేమన్నా కుక్కనా అని దావీదుతో చెప్పి
తన దూతల పేరట దావీదును శపించెను. ఇది ఒక రకమైన శపించుట అన్నమాట. ఒక వ్యక్తి నా మీద అపహాస్యం చేస్తున్నాడంటే ఆయన నన్ను శపిస్తున్నాడు అంటే ఆయన నా క్షేమము కోరటం లేదని అర్థం. జాగ్రత్త. ఒకటి మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఇది మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. భర్త కొన్నిసార్లు భార్యను అపహాస్యం చేస్తాడు. నిన్ను చేసుకొని ఇదే గతికి వచ్చాను, నువ్వు ఇంతేలే, నువ్వు ఇంతకంటే బాగుపడవు, నువ్వు ఇంతకంటే మంచిగా వంటలు చేయలేవు, నువ్వు ఇంతకంటే అని అపహాస్యం చేస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు భార్యలు కూడా భర్తని అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏంటి ఆయన చూడండి, వాళ్ళు చూడని ఎంత పైకి వెళ్ళిపోయారు, నువ్వు వేస్ట్, నేను చేసుకొని నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అంటూ కొన్నిసార్లు ఈ విధంగా కూడా అపహాస్యం అనేది జరుగుతూ ఉంటుంది. మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు అపహాస్యం చేస్తుంటారు. నేను ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, ఆ ఇంట్లో పుట్టుంటే బాగుండు కదా, ఇలాంటి పేరెంట్స్కి పుట్టి నేను అంటూ కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. మరి అంతేకాకుండా మరి సంఘాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అపహాస్యం చేస్తూ ఉంటారు. ఆయనండి వేస్ట్ అండి, అనవసరంగా ఆయన లీడర్గా పెట్టారు, ఆయన వల్ల చూడండి ఏమైపోయిందో అంటూ మరి సంఘంలో కూడా ఈ అపహాస్యాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి, సమాజంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జరిగే కరోనా పరిస్థితులు, గ్యాస్ లీకేజ్, ఇవన్నిట్లో కూడా రాజకీయ నాయకుల మధ్య ఒకరినొకరు అపహాస్యం చేసుకోవటం, ఒకరు నిందించుకోవడం, వారిని చాలా నీచంగా మాట్లాడుకోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి అపహాస్యం అనేది చాలా ప్రమాదకరం. అంతేకాకుండా అపహాస్యానికి ఇంకో పదం కూడా ఏంటంటే దూషించుట, అక్యూజింగ్ అనే మాట కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే సాతానికి ఒక పేరుంది. ఏంటిది? ఆయన సహోదరులను దూషించువాడు. ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. ఆయన దూషించువాడు, దూషిస్తాడు. యేసు ప్రభువును కూడా అపహాస్యం చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటూ ఛాలెంజ్ చేశాడు. ఇవి కూడా ఒకలాంటి అపహాస్యం, దూషించుట అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే అపహాస్యం అంటే దీనికి ఎవరు కారకులు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది సైతాన్ నుండి వచ్చింది. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ టైం ఈ సందేశం విన్న తర్వాత కూడా నువ్వు ఎవరిదైనా అపహాస్యం చేసావనుకో, మజాక్ కర్తే, కాయకు మజాక్ కర్తే అంటారే, మజాక్ అనమాట. మజాక్ చేయటంలో కూడా చాలా ప్రమాదం ఉంది. కొంతమంది అదేదో సరదాగా తీసుకుంటాం, కానీ అవతల వ్యక్తి అది చాలా సీరియస్గా తీసుకోవచ్చు. అపహాస్యం అనేది చాలా ప్రమాదకరం. అది లేదు పాస్టర్ గారు, నేనేదో చిన్న జోక్ అన్నాను, వాళ్ళేంటి అంత సీరియస్గా తీసుకుంటున్నారు అంటే తీసుకుంటారు. అది వాళ్ళ హక్కు. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్నది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంకోటి కూడా ఏంటంటే, మనం ఒక వ్యక్తిని అపహాస్యం చేసినప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి నవ్వచ్చు, కానీ తర్వాత వెళ్ళి ఆ వ్యక్తి దాని గురించి ఆలోచించి డీప్గా బాధపడిపోయి కృంగిపోవటం అనేది కూడా జరుగుతుందండి. కొన్నిసార్లు ఇంట్లో చుట్టాలు వాళ్ళీళ్ళు వచ్చినప్పుడు భార్యను అపహాస్యం చేస్తుంటాడు భర్త సిగ్గు కాపాడటానికి భార్య అక్కడ నవ్వుతుంది, నటన చేస్తుంది, కానీ ఆ తర్వాత కిచెన్లో పోయి ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి, నా భర్త అందరి ముందు నన్ను ఇలా తీసి పారేశాడు. కాబట్టి ప్రియులరా, అపహాస్యం అనేది చాలా ప్రమాదకరం. అపహాస్యం అనేది అది సైతాను లక్షణం. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎవరినన్నా అపహాస్యం చేస్తున్నావు అంటే ప్లీజ్ స్టాప్ ఇట్. వద్దు, మనకు వద్దండి. అంటే ఒకటండి, అపహాస్యము వేరు, ఒక వ్యక్తిని హెచ్చరించుట వేరు. అపహాస్యం వేరు, హెచ్చరించుట వేరు. కానీ ఏది అపహాస్యమో ఏది హెచ్చరికో తెలుసుకొని ఉండాలి. అంతేగాని లేదు బ్రదర్, నేనేమి అపహాస్యం చేయలేదు, నేను హెచ్చరించాను, వార్నింగ్ ఇచ్చానంటే ఎలా ఇచ్చావు, ఏ టోన్లో ఇచ్చావు, ఏ భాష ఉపయోగించావు, ఎలాంటి సెట్టింగ్లో ఉపయోగించావు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అపహాస్యం అనేది అది బేసిక్గా సాతాను లక్షణం. దేవుడు ఎవరిని అపహాస్యం చేయడు. మానవుడు పాపి అయి పాపంలో ఎంత భ్రష్టుడై పాపపు బురదలో ఇరుక్కుపోయి ఉన్నా దేవుడు ఆ పాపిని చూసి కనికరిస్తాడే కానీ, చూడు పాపంలో పడిపోయావు, మీ 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 పితరుడు ఆదాం చేసినందుకే ఇవన్నీ, మరి ఆయన ఆ రోజు నా మాట వినలేదు కాబట్టి అనుభవించు అని మానవుడిని దేవుడు అపహాస్యం చేయడు. సాతానుడే అపహాస్యం చేస్తాడు. అది వాడి లక్షణం.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. ఎవరినైనా అపహాస్యం చేయటం, నీచంగా మాట్లాడటం దేవుని ఉద్దేశం కాదు. అది మంచిది కాదు. అది మన క్షేమం కాదు. మాట్లాడినందుకు ఒక వ్యక్తిని అపహాస్యం చేసినప్పుడు ఆ సమయానికి నీకు చాలా థ్రిల్లింగ్గా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళి కొంచెం ఆలోచిస్తే దాని సీరియస్ మ్యాటరు మీకు అర్థమవుతుంది. కాబట్టి అపహాస్యం గురించి మనము ఇక్కడ చూస్తాం. గొలియాతు అపహాస్యానికి సాదృశ్యం. గొలియాత్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ మోకరీ. మన జీవితాల్లో ఎంతోమంది గొలియాతులు వస్తూ ఉంటారు. కొంతమంది లైఫ్ లాంగ్ అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనం తప్పించుకోలేం, వాళ్ళు మన బంధువులు కదా, వాళ్ళ నుండి దూరం అయిపోలేం. కొంతమంది పరిస్థితులను బట్టి అపహాస్యం చేస్తారు, వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మన జీవిత చరిత్రలో కొందరు అపహాస్యం చేసే వాళ్ళు వస్తారు, నిష్క్రమిస్తారు. కొందరు ఉంటారు, ఉండిపోతారు. మరి వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. దాని నుండి తప్పించుకోవటానికి వీలు లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ లోకం వదిలేసి ఇంకొక గ్రహానికి వెళ్ళిపోతావా? చంద్రమండలానికి వెళ్ళిపోతావా? వెళ్ళలేం. పరిస్థితులు ఎదుర్కోవాలి. అపహాస్యం అనే మాటకు వస్తే యేసు ప్రభువును కూడా అపహాస్యం చేశారు కదా. యేసు ప్రభువును కూడా అపహాస్యం చేశారు. శిలువ మీద వేలాడుతూ ఉంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అని హేళన చేశారు. అందుకే అపహాస్యము, హేళన చేయటం ఇవన్నీ కూడా ఒక దేవుని బిడ్డకు, క్రైస్తవునికి, ముఖ్యంగా శిష్యులు మారు మనసు పొందాను అని చెప్పుకునే వారికి మాత్రం ఇది వర్తించదు. దీని విషయమై జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రండి, ఇప్పుడు ఈ యొక్క అపహాస్యం గురించి కొంచెం మనం సర్జరీ చేద్దాం. దీని సంగతి ఏంటో మనం చూద్దాం. జరిగిన విషయాలు మనందరికీ తెలుసు. ఈ యొక్క గొలియాత్ అసలు ఎందుకు వచ్చాడు? ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయెల్ మీద దండెత్తి వారినితో యుద్ధం చేయాలని వాళ్ళని ఎందుకు ఊరికే రెచ్చగొడతా ఉన్నారు? అపహాస్యం ఎప్పుడు చేస్తారు? వెన్ డూ పీపుల్ మాక్ ఎట్ అస్? వెన్ డస్ మోకరీ హ్యాపెన్ ఆన్ మై లైఫ్? నా జీవితంపై అపహాస్యం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ మీరు చూడండి, కొన్ని సూత్రాలు మనం నేర్చుకుందాం. నంబర్ వన్ ఏంటంటే, ఈ యొక్క గొలియాతు లేక ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ని ఎందుకు అపహాస్యం చేశారంటే, వారి యొక్క నాయకుడు బలహీనుడు, సౌలు చేతగానోడు, ఆయన వల్ల కావటం లేదు అనే మాట. నాయకుడు బలహీనుడు కాబట్టి ప్రజలు కూడా వేస్ట్. నాయకుడే దద్దమ్మ, ప్రజలందరూ దద్దమ్మలు అంటూ నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. సౌలు పిరికివాడై లోపల కూర్చున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే సౌలే వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయాలి. అమ్మో నా వల్ల కాదన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. అందుకే ఒక రివార్డు పెట్టాడు. ఎవరికైనా చేతనైతే నా బిడ్డని ఇస్తాను, సగం ఆస్తి ఆయనకి ఇస్తానంటూ మనం స్టోరీల్లో చదువుతాం కదా, అది బైబిల్లో ఉందన్నమాట. నేను నా బిడ్డని ఇస్తాను, ఆస్తి ఇస్తాను, నా అల్లుడైపోతాడు, వారసుడైపోతాడు అంటూ ఇలా ఎన్నో చెప్పాడు. సౌలు చెప్పినా చెప్పకపోయినా దావీదు మాత్రం రాజు అయిపోయాడండి. అది మనకందరికీ తెలిసిన విషయం. అయితే అపహాస్యం ఎందుకు జరుగుతుంది? నంబర్ 1, మన నాయకుడు బలహీనుడు. రెండవది, శత్రువు నాపై విజయం సాధిస్తాననే నమ్మిక కలిగినప్పుడే అపహాస్యం చేస్తాడు కదా. శత్రువు నా మీద విజయం సాధించగలను అనే నమ్మిక ఆయనలో కలిగినప్పుడే ఆయన నా మీద అపహాస్యం చేస్తాడు. అంటే ఈయనను అపహాస్యం చేసినా ఈయనేం అనలేడు, వీళ్ళ చేత కాదు. లేదా అపహాస్యం చేశాను అనుకో, వాడు వచ్చి నాకు 4 తన్నులు దంటాడు, అమ్మో బాబోయ్ ఈయనతో పెట్టుకోకూడదు అని అన్నా వెళ్ళిపోతారు. లేదా అపహాస్యం ఎందుకు చేస్తున్నారంటే అవతల వ్యక్తి చేతగానోడు, నన్ను ఏం చేయలేడు, కుచ్ బి నహీ కర్ సక్తా, ఇసిలీ మై తెరా మజాక్ కరుంగా అంటాడు. అదనమాట ఇక్కడ. అందుకే ఇశ్రాయేల్ ఏం చేయలేరు, వాళ్ళ వల్ల కాలే, వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పారు. ఇంకొక కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు యుద్ధానికి సిద్ధంగా లేరు. నేను ఎప్పుడైతే బ్యాటిల్ రెడీగా లేనో శత్రువు అపహాస్యం చేస్తాడు. అరే వీడు యుద్ధానికి రెడీగా లేడు, వీడి దగ్గర ఏమి లేవు,
అంటూ యుద్ధం చేస్తాడు. మీకు దీని నుండి ఏమైనా ఆధ్యాత్మిక సత్యాలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? శత్రువు సాతానుడు మన మీద యుద్ధం ఎప్పుడు చేస్తాడు? మనం యుద్ధానికి సిద్ధముగా లేనప్పుడు, సాతానుడు మన మీద అపహాస్యం చేస్తాడు. వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళండి, బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు పొందామని చెప్తున్నారు, రక్షణ అనుభవం ఉందని చెప్తున్నారు, కానీ ఆత్మీయ పోరాటానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా లేరు. వీళ్ళు సర్వాంగ కవచం ఏమీ ధరించుకోలేదు, కాబట్టి వీరు యుద్ధానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? సాతానుడు మన మీద అపహాస్యం ఎప్పుడు చేస్తాడు? బైబిల్లో ఎఫెసీ పత్రికలో ఏముంది? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఉంది. వీలైతే ధరించుకోండి, అవసరమైతే ధరించుకోండి అని లేదు, ఎప్పుడు ధరించుకొని ఉండాలి. అంటే మనం ఎప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక పోరాటానికి సిద్ధంగా ఉండాలని అర్థం. ఎప్పుడైతే మనము ఈ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉంటామో శత్రువు మన మీద అపహాస్యం చేస్తాడు. వీళ్ళేదో గుడికి వెళ్తారంట, వీళ్ళు ఏదో యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చిలోకి వెళ్తారంట, వీళ్ళు ప్రార్థనలు చేస్తారంట, కానుకలు ఇస్తారంట, చాలా కార్యక్రమాలు కలిగి ఉన్నారంట, కానీ వీళ్ళు మాత్రం ఆధ్యాత్మిక పోరాటానికి మాత్రం సిద్ధంగా లేరు అంటే అపహాస్యం చేస్తాడు. కాబట్టి మన చర్చ్ అపహాస్యానికి గురి అయ్యే చర్చిగా ఉండకూడదు. అలా ఉండకుండా మనం చేసుకోవాలి. అది మీకు తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అపహాస్యం ఎందుకు చేస్తారు? ఒక శత్రువు మనపై అపహాస్యం ఎందుకు చేస్తాడు అంటే, లీడర్ బాగలేడు, లేక అవతలి వ్యక్తి రెసిస్ట్ చేయలేడు అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, యుద్ధానికి సిద్ధంగా లేరు అనే మాట కూడా చూడొచ్చు. అంతేకాకుండా యుద్ధానికి సిద్ధంగా లేడు కాబట్టి ఆయన మన మీద విజయం సాధించలేడు అనే నిశ్చయత కలిగినప్పుడే అపహాస్యం చేస్తాడు. హీ కెనాట్ విన్ ఓవర్ మీ అన్నప్పుడే యుద్ధం ఆ యొక్క అపహాస్యం చేస్తాడు. ఇక్కడ ఒక విషయం వినండి. సాతానుడికి యేసు ప్రభు అతనిపై విజయం సాధించలేడని అనుకున్నాడా? సాతానుడికి యేసు ప్రభు తనపై విజయం సాధించగలడని తెలిసి కూడా అపహాస్యం చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా దూకేసేయి, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు అంటే, యేసు ప్రభు తనపై విజయం సాధించగలడు అని సైతానుకు తెలిసి కూడా యేసు ప్రభువును అపహాస్యం చేశాడంటే, మరి విజయం సాధించలేడు, జెఫన్యా పీటర్ నా మీద విజయం సాధించలేడు అని నిశ్చయిత వాడికి నేను కలిగించాను అనుకో, వాడు అప్పుడు నా మీద మజాక్ చేస్తాడు, అపహాస్యం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి పరీక్షించుకో. ఆర్ యూ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మోకరీ ఫర్ ద డెవిల్? వేరే అన్నీ చేస్తున్నావేమో, కానీ సాతానుడు నీ జీవితాన్ని చూసి వేస్ట్, నేను వెళ్ళి అపహాస్యం చేయొచ్చు, నన్ను ఏం చేయలేడు అనుకున్నాడు అనుకో, వచ్చి అపహాస్యం చేస్తాడు, చేయిస్తాడు, ఎంతోమందిని ఉపయోగిస్తాడు అపహాస్యం చేయటానికి. కాబట్టి కొన్ని కారణాలు మనము చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అపహాస్యం ఎందుకు చేస్తాడు అనే మాట. ఈ ఫిలిస్తీయులకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, ఇశ్రాయేలుకి కాన్ఫిడెన్సే లేదు, వాళ్ళంతా దద్దమ్మలు పిరికి వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఒక్క రక్తం బొట్టు పడకుండా వీళ్ళందరినీ మనం వశపరుచుకోవాలని ప్లాన్ చేశారు. అందుకే గొలియాత్ అనేవాడు వచ్చాడు. ఇక గొలియాత్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. గొలియాతు ఆ హైట్ అక్కడ చెప్పబడింది. ఈ హైటు క్యాలిక్యులేషన్ ప్రకారం 8-9 అడుగులు ఉండొచ్చు అని అంటారు. ఎవరో నాకు ఒక వీడియో పోస్టింగ్ పంపారు. ఏంటంటే గొలియాతు అస్థిపంజరం దొరికిందని, ఆయన పుర్రె స్కల్లు చాలా పెద్దగా ఉందని, ఇలా కొన్ని పిక్చర్స్ కూడా పంపించారు. ఆ పుర్రె, ఆ యొక్క ఎముకలు, అస్థిపంజరాన్ని కొలత పెడితే అది దాదాపు 8-9 అడుగులు ఉండొచ్చు ఆ వ్యక్తి యొక్క హైట్ అని అంటారు. అయితే ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా మెజర్మెంట్స్ పెట్టారు కాబట్టి అంత హైటు వెయిట్ కలిగిన వ్యక్తి తప్పకుండా ఉన్నారు.
దానికే మరి ఈ యొక్క గొలియాతు గురించి మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అపహాస్యం స్టోరీ రాజు దాకా వెళ్ళింది, ప్రజలందరి మైండ్లో ఉండిపోయింది. వారు పిరికి పందల్లాగా అవతల నిలబడి అలా చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు గొలియాతు రావడం, వాళ్ళని బాగా తిట్టి తొడగొట్టి వెళ్ళిపోవటం, వీళ్ళు పిరికి పందల్లాగా అక్కడే నిలబడి చూస్తూ ఉండడం. ఇది ఇలా రోజుగా ఈ తమాషా జరుగుతూ ఉంది. ఈ తమాషా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు అని పిలువబడిన ఈ ఇశ్రాయేలుకు ఇంత అవమానం కలుగుతూ ఉందంటే దేవుడు కూడా ఓర్చుకోలేకపోయాడు. అందుకే మరి ఇక్కడ దావీదు రంగంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. డేవిడ్ ఎంటర్డ్ ద సీన్. ఈ యొక్క దావీదు అక్కడికి వస్తూనే ఈ అపహాస్యం అనేది ఒక ప్రాకారంగా ఉండిపోయింది. ద మోకరీ వాజ్ ఎ వాల్ విచ్ ప్రివెంటెడ్ ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ అపహాస్యము మనకు ముందు ఒక గోడగా ఉండిపోయి మన యొక్క ప్రోగ్రెస్, మన ప్రగతిని ఆపేస్తుంది. మనము ముందు అడుగు వేయలేము. ఎందుకంటే ఈ అపహాస్యం చేసేవాళ్ళు అపహాస్యము ద్వారా గోడ కట్టేసి మన ముందు గోడ కట్టి పెట్టుంటారు. నువ్వు ఇంతకంటే ఇంకా ముందుకు ఏం వెళ్ళలేవు, నీ వల్ల కాదంటారు. ఇక్కడ ఒక విషయం నేర్చుకుందాం. హలో భర్తలారా, భార్యలారా, ఎవరైనా సరే, ఎప్పుడైతే నేను ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తామో ఆ వ్యక్తి ముందు ఒక గోడ కట్టేస్తాం. గోడ ఏంటి? ఆయనకు నాకు మధ్య గోడ, ఆ వ్యక్తికి గోడ. ఆ గోడ వల్ల ఆయన ముందుకు వెళ్ళలేడు. బహుశా ఎన్నిసార్లు నీవు నీ భార్యను అపహాస్యం చేసి ఉంటావు. పాపం ఆమె అలాగనే నలిగిపోయి, ఆమెలో ఉన్న కెపాసిటీ కూడా బయటికి రాకుండా అలాగే నలిగిపోయిందేమో. ముఖ్యంగా ఈరోజు ఈ మదర్స్ డే రోజు ఈ విషయం కొంచెం ఆలోచించండి. డిడ్ యు మేక్ ఏ మాకరీ? డిడ్ యు మేక్ ఫన్ ఆఫ్ యువర్ మదర్? మమ్మీతో జోక్స్ చేయడం వేరు, మమ్మీని అపహాస్యం చేయడం వేరు. భార్యపై జోకులు వేసి ఆమెని నవ్వించి నువ్వు నవ్వడం బాగుంటుంది. కానీ నువ్వు జోకులు వేసినప్పుడు నువ్వే నవ్వుకొని ఆమె నవ్వలేదంటే అది జోక్ కాదు, అది అపహాస్యం. ఈరోజు సే థ్యాంక్ యూ టు యువర్ మదర్. థ్యాంక్ యూ టు యువర్ వైఫ్ హూ హ్యాస్ బీన్ ఎ మదర్ టు యువర్ చైల్డ్. నీ బిడ్డలకు తల్లిగా ఉన్న ఆ తల్లిని, నీ భార్యను నీవు ఈరోజు గ్రీటింగ్స్ చెప్పాలి, మెచ్చుకోవాలి. ఈరోజు ఉదయమే నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అని ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మదర్ ఆఫ్ మై డాటర్, మై చైల్డ్ అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే మనము జోకులు వేసేసి అపహాస్యం చేస్తే వాళ్ళని ఇంకా కృప చేసినట్టే. సో మనం ఇంకా దావీదు స్టోరీకి ఇంకా పూర్తిగా వెళ్ళా. కానీ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. స్టాప్ మాకింగ్, స్టాప్ మోకరీ. జోక్స్ ఓకే, జోక్స్ బికమ్ మోకరీ వెన్ ద అదర్ పర్సన్ డజంట్ లాఫ్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అవతల వ్యక్తి నువ్వు వేసిన జోక్కి నవ్వితే సరే, నువ్వే నవ్వి అవతల వ్యక్తి నవ్వలేదనుకో, అవతల వ్యక్తికి అది అపహాస్యం, జోక్ కాదు. సో యూ షుడ్ నో, బీ కేర్ఫుల్ వెన్ యూ డూ ఆల్ దోస్ థింగ్స్. సరేనా? తీసి పారేయకండి. సరే, ఇప్పుడు ఈ గోడ వచ్చింది. ఈ గోడను ఇప్పుడు ఏం చేయాలి? ఈ గోడను ప్రాకారములను దాటుట అనేది ఇక్కడ మనం చూద్దాం. దావీదు గారు, మీరు ఈ ప్రాకారాలు ఎలా దాటారు? అనే దానికి ముందు ఇంకొక చాలా ఒక విషయం మీకు చెప్తాను. మీకు తెలుసా, మనము ఈ దావీదు గొలియాతు స్టోరీ చదివినప్పుడు దావీదును అపహాస్యం చేసింది గొలియాతు అంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా, దావీదును గొలియాతు అపహాస్యం చేసే ముందు ఇద్దరు వ్యక్తులు తన సొంత వాళ్ళే ఆయనకు అపహాస్యం చేశారు. తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా. ఇందాక చదువుకున్న వాటిలో మరి మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటది? ముందేమో వాళ్ళ అన్నయ్య
ఎలియాబు. మీరు ఆ వచనం తర్వాత చూసుకోండి. దావీదు ఆ యుద్ధ రంగానికి అక్కడ వెళ్తే వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు, ఒరేయ్ అరే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావురా, ఏంటి నీకు పిచ్చా, నువ్వు బచ్చగాడివి, ఇక్కడేంటి ఇదేం కాటలు అనుకుంటున్నావా, పో ఇంటికి పో అని అపహాస్యం చేశాడు కదా. బహుశా ఎలియాబు అంటే తన పెద్దన్న, ఆయన ఆల్రెడీ మిలిటరీలో ఉన్నాడు, మిలిటరీ కమాండర్ అయి ఉండొచ్చు, పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఈడేమో గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెల దొడ్లో ఉన్నాడు. నువ్వు గొర్రెలు కాసుకుండేవాడివి ఇక్కడేంట్రా, నీ చేతిలో దుడ్డు కర్ర ఉండాలి కానీ ఖడ్గం కాదు అంటూ అపహాస్యం చేశాడు. పాపం దావీదు మొత్తానికి ఏదో సర్దుకున్నాడు, అక్కడ పొట్లాడలేదు. వాళ్ళ అన్నయ్య అపహాస్యం చేశాడు. రెండవది, తన రాజుగారు కూడా అపహాస్యం చేశాడు. తెలుసా మీకు? రాజు సౌలు కూడా, నువ్వు బాలుడు అయ్యా, నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు అని కూడా, నీవు బాలుడవు కదా, అరే తూతో బచ్చా హై రే, చెలేజా ఆశని, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు బచ్చగాడివి అని సౌలు అన్నాడు, అన్న కూడా అన్నాడు. అంటే అపహాస్యం శత్రువు నుండి రాకముందే సొంత వారే అపహాస్యం చేస్తున్నారు. అర్థమైంది కదా, అర్థమైపోయిందా? యా. ఒక కొటేషన్ ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్, చెప్పండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం కదా. నేనేమంటానంటే మోకరీ అండ్ క్రిటిసిజం ఆల్సో బిగిన్స్ ఎట్ హోమ్. అపహాస్యము, విమర్శలు అనేవి ఇంట్లోనే మొదలవుతాయి ముందు. అందుకే ఎవరో బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని విమర్శించటం అది ఎప్పుడో జరుగుతుంది, కానీ విమర్శలు, అపహాస్యం అనేది ఇంట్లోనే మొదలవుతుంది. మన సొంత వాళ్ళే మనల్ని విమర్శిస్తారు. మనం ఏ స్థితిలో ఉన్నాం వాళ్ళకి ఇష్టం లేదు. నా కూతురు చనిపోయినప్పుడు కొంతమంది అపహాస్యం చేశారు, విమర్శించారు. నువ్వు దైవజనుడు కదా, ఇది ఎందుకు జరగాలి, మీ అమ్మాయి ఎందుకు ఇలా చేసుకోవాలి, నువ్వు దైవజనుడు కదా, అందరికీ బోధలు చేస్తావు కదా, మరి ఎందుకు నీకు ఇలా జరిగింది అంటూ నేను మాట్లాడకముందే, వద్దులే నువ్వు చాలా ఆవేశపడుతున్నావు, వద్దులే అని ముందుగానే వాళ్ళే నిర్ణయించేసి నేనేదో ఆవేశపడినట్టు. కాబట్టి విమర్శలు అనేవి, క్రిటిసిజం బిగిన్స్ ఎట్ హోమ్, మోకరీ ఆల్సో బిగిన్స్ ఎట్ హోమ్, పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ ఎట్ హోమ్. ఈ యొక్క అపహాస్యం ఏంటంటే, బాగా చదివామనుకో, బాగా చదివి బాగా సాధించినా కూడా ఇంతేలే ఇది ఇంతే అంటూ కొన్నిసార్లు సక్సెస్ని కూడా అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ నేను హై గ్రేడ్లో కాకుండా ఏదో ఫెయిల్ అయిపోయాను అనుకోండి, ఫెయిల్ అయిపోతే నాకు తెలుసు నువ్వేం పాస్ అవుతావా, నాకు తెలుసు నువ్వు పాస్ కావని అంటూ పాస్ అయినా అపహాస్యం, పాస్ కాకపోయినా అపహాస్యం కదా. ఇది జరుగుతుంది. దేర్ ఆర్ పీపుల్. నష్టపరిహారం 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కామెంట్స్ ఉంటాయి, క్రిటిసిజం అనేది ఉంటుంది. కాబట్టి అది మనం పట్టించుకోకూడదు. ఏదో సాధించాను కాబట్టి ప్రజలు నన్ను మెచ్చుకోవాలని, లేదా ఏదో సాధించలేకపోయాను కాబట్టి వాళ్ళు నన్ను ఏదో అపహాస్యం చేస్తారని సిద్ధపడటం అవసరం లేదు. ప్రజలకు వారి యొక్క రియాక్షన్ అవటానికి అది వారి హక్కు. లెట్ మీ సే దిస్, పీపుల్ హ్యావ్ ద రైట్ టు మాక్ యూ, దే హ్యావ్ ద రైట్. అందుకే వాళ్ళు, పాస్టర్ గారు నన్ను అపహాస్యం చేస్తున్నారు, ఆంటీ మమ్మీ నన్ను వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, డాడీ అంటే, నో, అపహాస్యం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎనీబడి. ఈవెన్ ఐ హ్యావ్ ద రైట్ టు మేక్ మోకరీ ఆఫ్ సంబడి, ఐ హ్యావ్ ద రైట్. కానీ నేను అది చేయను, మనం చేయకూడదు. సో ఎవరన్నా మిమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు అంటే, మీ మీద మజాక్ ఉడారాయి అంటే అది వాళ్ళ హక్కు. అంతేకాకుండా వాళ్ళకి అది ఒక సరదాగా ఉంటుంది, ఒక థ్రిల్గా ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారు. సో డోంట్ వరీ అబౌట్ దట్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఇక్కడ రంగంలో దిగాడు దావీదు. రంగంలో దిగుతూనే
గొలియాతు అపహాస్యం వినకముందే తన సొంత వారి అపహాస్యం వినేశాడు. ఒకవేళ అక్కడే నిరుత్సాహపడి మానేసుకొని ఉంటే రెస్ట్ జరిగేది కాదు కదా. ఒకవేళ దావీదు అన్నయ్య అపహాస్యం ఆయన మజాక్ చేసేది విని, అరే నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు పో అంటే, సారీ అన్నా, సరే వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? సౌలు గారు అక్కడ, ఇదంతా నీకు రాదు బాబు, నువ్వు చిన్న పిల్లవాడివి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, హలో ఇక్కడ ఎవరున్నారు భటులు, వీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టరా ఈ అబ్బాయిని అని పంపించవచ్చు కదా. అక్కడ ఇంకా గొలియాత్ చరిత్ర అక్కడే ఆగిపోయేది. కానీ దావీదు ఆ విషయంలో ఎక్కువ సీరియస్ కాలే. ఆయన గురంతా శత్రువు మీద ఉంది. ఐ హ్యావ్ టు విన్ దేర్ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో ఈ మిగతా సమయం మనం దావీదు ఈ ప్రాకారము ఎలా దాటాడు, ఈ ప్రాకారాన్ని ఎలా దాటుకు వెళ్ళిపోయాడు అన్నది మనం చూడాలి. మీకు చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, ప్రాకారములు కొన్ని మన బుద్ధిహీనత వల్ల వస్తాయి, కొన్ని వేరే వాళ్ళు మన ముందు ప్రాకారాలు కడతారు. ఇప్పుడు ఈ గొలియాతు ఆ కేసు అన్నమాట. కొందరు మరి సైతానుడు కూడా ప్రాకారం కడతాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ప్రాకారం మన క్షేమం కోసం కడతాడని మీకు చెప్పాను లాస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ కట్టబడిన గోడ అయితే కొన్ని గోడలు పగలగొట్టి ముందుకెళ్ళాలి, కొన్ని గోడలు వదులుకొని దూకి అవతలకి వెళ్ళి ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ గోడ పగలగొట్టాడు, గోడ అవతల చాలా ఉందని తెలుసుకున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పేది అదే. ఎంతకాలం ఇలాంటి అపహాస్యం అనే గోడ యువతలు కూర్చొని అందరు నన్ను అపహాస్యం చేస్తున్నారంటూ ఆ గోడ యువతలు కూర్చొని గోడ అవతలున్న ఒక మంచి జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు మిస్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్? వై డూ యూ వాంట్ టు సిట్ దిస్ సైడ్ ఆఫ్ ద వాల్ బికాస్ సంబడి మేక్ ఏ మాకరీ ఆఫ్ యూ? నిన్నెవరో అపహాస్యం చేశాడు కాబట్టి అది ఒక గోడగా కట్టుకొని యువతలే కూర్చొని ఇంకా ఎంతకాలం కూర్చొని ఉంటావు? ఇప్పుడు ఈరోజు ఆ గోడ పగలాలి. చూడండి, దావీదు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. దావీదు గారు మీరు ఈ గోడ ఎలా దాటారు? ఈ గోడ మీరు ఎలా దాటారు అంటే, మొదటి కారణం, కొన్ని కారణాలు మీకు చెప్తాను, రాసుకోండి. ఒకటి, దేవుని నామాన్ని మహిమపరచాలన్న రోషం ఆయనకు వచ్చింది. సున్నతి లేని వీడు నా యెహోవా నామాన్ని దూషిస్తాడా, దేవుని నామాన్ని అవమానపరుస్తాడా అనే రోషం వచ్చింది. రోషం దేవుని గురించి, ఐఎమ్ జెలస్ ఫర్ గాడ్, నేను దేవుని కోసం రోషం కలిగిన వాడు. సాతానుడు నా మీద అపహాస్యం చేస్తే నేను ఓర్చుకోలేను, నేను సహించను అని చెప్పాలి. ఎవరన్నా అపహాస్యం చేసినప్పుడు ఏం చేయాలంటారు? మరి నేను ప్రభు బిడ్డను, ఇలాంటి అపహాస్యాలకు నేను లొంగిపోను. ఇలాంటి అపహాస్యాలు ఎన్ని వచ్చినా నేను తట్టుకుంటాను, ఎందుకంటే నేను ప్రభు బిడ్డను అనే నిశ్చయత, రోషం మనకు ఉండాలి. ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దట్స్ వాట్ డేవిడ్ వాస్ ట్రైంగ్ టు సే. రెండవ కారణం ఏంటంటే, దేవుడు అతనితో ఉన్నాడు అనే నమ్మిక. గొలియాత్ ఏమన్నాడు? నువ్వు ఎలాగో వస్తున్నావేమో కానీ నేను మాత్రము సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట వస్తున్నాను, నేను నా సొంత అడ్రస్ ఏమీ లేదు, నా అడ్రస్సే దేవుడు అంటూ మరి దేవుడు అతనితో ఉన్నాడనే నమ్మిక. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఎన్ని అపహాస్యాలు జరిగినా నేను దాన్ని తట్టుకోగలను అనే నమ్మిక ఆయనకు ఉన్నట్టుగా మనం చూస్తాం. సరేనా? మూడవది, ఆయన ఈ యొక్క కార్యము బహుమానం కోసం చేయలే. రాజుగారు బహుమానం ప్రకటించారు. ఏం ప్రకటించారు? మేరా ఏకీ బేటీ హై ఉస్కు మై దే దూంగా, ఒకే ఒక కూతురు ఉంది, ఇచ్చేస్తాను, ఈ దేశమంతా నీకే అంటే, అమ్మ ఎంతుందా కాబట్టి నేను తప్పకుండా మరి ఆ అమ్మాయి కోసమో ఆస్తుల కోసం నేను పోరాడతానంటే బహుమానం కోసం పోరాటం చేయలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, నాకు ఏదో పొగడతలు వస్తాయి, నన్ను ప్రజలు మెచ్చుకుంటారు, నలుగురి దగ్గర నేను ఫేమస్ అయిపోతాననే ఉద్దేశంతో మాత్రం పోరాటం చేయలే. ఫేమస్ నేను కాదు అయ్యేది, దేవుడు ఫేమస్ అవ్వాలి, నా దేవుడు ఫేమస్ అవ్వాలనే ఒక ధ్యేయం పెట్టుకున్నాడు, ఆ గురి కలిగి ఉన్నాడు. అందుకే ఈ గోడ దాటాడు. ఇంకొకటి,
తన సొంత వారు అపహాస్యము చేసినప్పుడు కృంగిపోలే. కొంతమంది ఇక్కడే ఓటమి అయిపోతారు, అసలు శత్రువు దాకా కూడా రాలేరన్నమాట. శత్రువు కొన్నిసార్లు మన సొంత వారిని ఉపయోగించి మనకు అపహాస్యం కలిగిస్తారు. కాబట్టి మన బంధువులు, సొంత వారు మనకు అపహాస్యం చేసినప్పుడు దానికి ప్రభావితులు అయ్యావనుకో, నువ్వు గోడ దాటలేవు, ఇటే కూర్చొని ఉంటావు. ఎందుకంటే వాళ్ళు క్రమంగా నవ్ అండ్ దెన్ రెగ్యులర్గా అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలిసిపోతుందంటే, నేను కానీ అపహాస్యం చేస్తే ఆ వ్యక్తి డిసేబుల్ అయిపోతాడు, కంప్యూటర్ భాషలో చెప్పాలంటే బలహీనుడు అయిపోతాడు, బలహీనరాలు అయిపోతుంది, ఇంకా ఆమె సరిగా ఫంక్షనింగ్ ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు ఒక మాట అనేస్తే చాలు, అది 10 రోజులు పనిచేస్తుంది అంటూ ఈ అపహాస్యం చేసే వాళ్ళకు కూడా ఇది ఒక సరదాగా ఉంటుంది అన్నమాట. సరే, ఇంకోటి ఏంటంటే, ఆయన దేవుడు నడిపింపు ప్రకారం చేశాడు, కానీ ఎవరో చెప్పిన దాన్ని బట్టి చేయలే. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఇది ఎదుర్కోవటానికి వీలైంది. గాడ్ ఇన్స్పైర్డ్ హిమ్. నేను ప్రభు పేరట వస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు ఆయనకి ఆ ప్రాంప్టింగ్ ఇచ్చాడనమాట. దేవుడు ఆయనకి ఆ ప్రేరేపణ కలిగించి ఆయన అడుగులు ముందడుగు వేయటానికి దేవుడు సహాయం చేశాడు. మనం ఈ అపహాస్యాన్ని ఎదుర్కోవాలంటే దేవునికి సమర్పించుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో, నెక్స్ట్ ఏం చేయాలో ఆయనే మనకు చెప్తాడు. సరేనా? ఇంకొక కారణం చూద్దాం. ఇంకొక కారణం ఏంటంటే, మరి ఇతరుల సలహాలు తీసుకోలే. ఇతరులు అపహాస్యం చేశారు, అదొకటి ఉంది. ఇతరులు సలహాలు కూడా ఇచ్చారు. ఏంటి సలహా? ఇదిగో ఇక్కడ ఈ కవచం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఇవి ఈ పరికరాలు నువ్వు ధరించుకొని వెళ్ళు అని ఎవరు ఆయనకి అడ్వైజ్ ఇచ్చినట్టుంది. అవి ఆయన తీసుకోలే. దేవుడి నడిపింపు ఉన్న తర్వాత మధ్యలో మానవుడు కూడా ఏదో అడ్వైజ్ ఇవ్వటానికి వస్తూ ఉంటారు, కానీ మనం పట్టించుకోకూడదు. దేవుని నడిపింపు కోసం మనం ఎదురు చూడాలి. ఇంకొక కారణం ఏంటంటే, చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే, దావీదు శత్రువుని తనతో పోల్చుకోకుండా శత్రువుని దేవునితో పోల్చాడు. అక్కడే తేడా వచ్చింది. సమస్యను మనతో పోల్చుకుంటే సమస్య పెద్దగా ఉంటుంది, సమస్యను దేవునితో పోల్చుకుంటే సమస్య చిన్నగా ఉంటుంది. ఇదే కొటేషన్ అనుకోండి. సమస్యను నాతో పోల్చుకుంటే సమస్య పెద్దగా ఉండొచ్చు, కానీ సమస్యను దేవునితో పోలిస్తే సమస్య చిన్నగా ఉంటుంది. అది తేడా. కాబట్టి నీవు ఇప్పుడు అపహాస్యం అనే వలలో ఇరుక్కుపోయి ఉన్నావా? అదేదో పెద్ద ఊబిలాగా, పెద్ద సమస్యగా నేను నెత్తిన పెట్టుకున్నావా? అది నీకు, ఆ సమస్య నీకు పెద్దగానే ఉండొచ్చు, కానీ సింపుల్గా ఆ సమస్యను దేవునితో పోల్చావనుకో, అరే ఇంతేనా అని అనిపిస్తుంది. సో దావీదు తన హైటు, వెయిట్ అన్నీ చూస్తే దావీదు గొలియాతుకి ఏ రీతి సమానుడు కాదు. కానీ ఎప్పుడైతే దావీదు గొలియాతుని దేవునితో పోల్చాడో, దావీదు చిన్న మరి లిల్లీ పుట్లా కనపడ్డాడు. అదనమాట. అది మనం తెలుసుకోవాలి. ఎనీ ప్రాబ్లం కంపేర్డ్ విత్ గాడ్ ఈజ్ ఎ స్మాల్ ప్రాబ్లం. లెట్ మీ సే దట్ రైట్ నౌ. ఇప్పుడు నువ్వు ఏదో సమస్య గుండా వెళ్తున్నావు, డోంట్ వరీ. ఆ సమస్యను నీతో పోల్చుకుంటే కొండంత కనపడుతుంది, దేవునితో పోల్చుకుంటే చిన్న బండ. ఆ కొండే బండగా, చిన్న బండగా అయిపోతుంది, దాన్ని తొక్కేయచ్చు. నో ప్రాబ్లం ఈజ్ బిగ్గర్ దెన్ గాడ్. నో ప్రాబ్లం ఈజ్ బిగ్గర్ దెన్ గాడ్. ఓకే, రైట్. ఇంకోటి చూద్దాం. ఆయన ఇతరుల ఆయుధాలపై ఆధారపడ్డాడు. He did not depend on the weapons supplied by man. మానవుడిచ్చిన ఆయుధాలపై ఆధారపడలే, మానవుడిచ్చిన సలహాలపై ఆధారపడలే. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది సలహాదారులు ఉంటారు. ఎవరో అన్నారు కదా, మన దేశంలో చాలా కరువులు ఉన్నాయి, చాలా రకాల కరువులు ఉన్నాయి, కానీ ఒక కరువు లేదంట. ఏంటా కరువు? సలహాదారుల కరువు లేదు మన దేశంలో. ప్రతిదానికి సలహా ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ లాస్ట్ మినిట్లో కూడా ఆ వ్యక్తిని పాతిపెట్టే ఆ టైంలో కూడా రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే సలహాదారుల కరువు లేదు సమాజంలో. అయితే వీళ్ళ సలహాలు మనం విననక్కర్లే. దేవుని మీద ఈ సమస్యను ఆయన వైపు తొలగిస్తే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి ఈయన ఇతరుల సలహాలు తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే, తన పేరు ప్రఖ్యాతుల కోసం యుద్ధం చేయలే, రంగంలో దిగలే. హీ డిడ్ నాట్
ఎంటర్ ద బ్యాటిల్ ఫర్ సెలబ్రిటీ స్టేటస్. నేను కానీ జయిస్తే ఫేమస్ అయిపోతాను, రేపు నా పేరంతా న్యూస్ పేపర్లో నా పిక్చరే వస్తుంది అంటూ తన యొక్క ప్రతిష్ట కోసం కాదు కానీ దేవుని ప్రతిష్ట కోసం ఆయన యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకొక కారణం మరి దావీదు ఆల్రెడీ తన మైండ్లో యుద్ధాన్ని జయించేశాడు. ఎందుకో తెలుసా? ఒక మాట అంటాడు, దేవుడు, అది గొల్లియాతుతో దావీదు ఏమంటాడు? దేవుడు నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. అంటే ఐఎమ్ ఆల్రెడీ వాన్, నేను ఆల్రెడీ గెలిచేశాను అని చెప్తా ఉన్నాడు. నేను ఆల్రెడీ గెలిచేశాను. అది విశ్వాసం అంటే. ముందుగానే నేను ఓడిపోయానంటే ఆ ఓటమిలోనే ఉంటావు, కానీ క్రీస్తులో నాకు సమస్తము సాధ్యము, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంగ్థన్స్ మీ అంటే ఇంకా ఆల్ థింగ్స్ ఇంకా జరగకుండా ముందే పౌలు అంటున్నాడు, ఐ క్యాన్ డూ ఇట్. సో ఈరోజు మీకు నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరో అపహాస్యం చేసి కృంగిపోయి అలాగ ఉన్నావా? గోడ కట్టుకొని గోడ యువతలే కూర్చున్నావా? ఈరోజు మీకు నేను ఇచ్చే ధైర్యం ఏంటంటే, యేసు క్రీస్తులో మనకు విజయం ఆల్రెడీ ఇవ్వబడింది. ఆ విజయాన్ని మనము అనుభవించటమే. వారన్ విరస్బీ గారు ఈ మాట చెప్పాడు, మీకు ఒకసారి చెప్పాను నేను. ఏమంటే, వీ డోంట్ ఫైట్ ఫార్ విక్టరీ, వీ ఫైట్ ఫ్రమ్ విక్టరీ. మనం విజయం కోసం యుద్ధం చేయట్లేదు, కానీ మనము విజయవంతులం కాబట్టే యుద్ధం చేస్తున్నాం. हम लोग जीतने के लिए नहीं लड़ते हैं, हम लोग विजेता है इसलिए लड़ते हैं. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎంత మంచి మాట. నువ్వు దేవుని బిడ్డవైతే యేసుక్రీస్తు నీకు విజయం ఆల్రెడీ సిలువలో సాధించాడు. ఇంకా నువ్వు విజయం కోసం ఫైట్ చేసేది ఏమీ లేదు. నేను విజయవంతమైన జీవితము కలిగిన వ్యక్తిని, యేసుక్రీస్తు నన్ను సిలువలో విజయవంతురాలుగా చేశాడు. కాబట్టి ఈ యొక్క పోరాటం నేను ఆల్రెడీ గెలిచానంటే దేవుని చేతిలో పెట్టేయడం అన్నమాట. సో అపహాస్యం అనే మాట చాలా పవర్ఫుల్ మాట. దావీదు గారు ఇంకా ఏం చేశారు? మీరేం చేశారు? విజయం సాధించాక ఆ విజయాన్ని దేవునికే ఆపాదించాడు. గివింగ్ క్రెడిట్ టు గాడ్. విజయం కోసం ప్రార్థన చేస్తాము, విజయం వచ్చాక మన టెస్టిమనీయే మన దేవుడు అయిపోతారు కొన్నిసార్లు. వి ప్రే ఫర్ విక్టరీ, and when victory becomes God and not the person who gave victory. విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆ విజయము, ఆ సాక్ష్యమే కొందరికి దేవుడిగా మారిపోతుంది. దాని గురించే పొగుడుతూ ఉంటారు. చూసారా నేను ఎలాంటి వాడినో, ఎలాగైపోయానో, దేవుణ్ణి మర్చిపోతాను. ఇక్కడ దావీదు దేవునికే ఇచ్చాడు క్రెడిట్. దేవుడే నాకు ఇది చేసి పెట్టాడని ఆయన చెప్పుకుంటున్నాడు. తర్వాత ఈ యొక్క దావీదు ఏం చేశాడు? శత్రువుని కంప్లీట్గా నాశనం చేశాడు. ఆ వ్యక్తి కింద పడిపోయినా కూడా 200 కిలోల బరువు, బాగా లావుగా ఉన్న వ్యక్తి 150-200 కిలోలు ఉండొచ్చు. ఈయన ఆల్రెడీ 8 అడుగులు అంటే ఎన్ని కిలోలు ఉండొచ్చు? కనీసం 500 కిలోలు ఉండొచ్చు బరువు. అలాంటి వాడు కింద పడుతూనే భూమి కూడా దద్దరిల్లే ఉంటుంది. కానీ దావీదు వెళ్ళి ఒక మామూలు ఒడిసెల ఉపయోగించాడు. అంటే ఈ ఒడిసెలలో ఉన్న రాళ్ళు మామూలు రాళ్ళు కాదు, అదేదో కోడిగుడ్డు సైజు కాదు. అది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ ఒడిసెల్లో పెట్టే రాయట కనీసము ఈ క్రికెట్ బాల్ ఉంటుంది కదా, క్రికెట్ బాల్ అంత పెద్దదంట. అది నిమ్మకాయ సైజు కాదు, మైసూరు బజ్జీ సైజు కాదు, కోడిగుడ్డు సైజు కాదు. అది క్రికెట్ బాల్ కన్నా ఇంకా కొంచెం పెద్దదంట. కనీసం 3 సెంటీమీటర్ల డయామీటర్లో ఉంటుందంట. అంత పెద్ద ఒడిసెల ఒక 16-17 సంవత్సరాల అబ్బాయి తిప్పి కొట్టాడంటే, బైబిల్లో కూడా మీరు చదువుతారు, ఈ ఒడిసెల స్పెషలిస్టులు కొంతమంది బెంజామీను గోత్రముల వారు 300 మంది ఎడమ చేత్తో ఒడిసెలను విసిరేవాళ్ళని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఒడిసెల ఆయన వాడాడంటే, అంత పెద్ద వ్యక్తిని కొట్టాలంటే
మరి ఇంత పెద్ద రాయి ఉపయోగించాడు, పెద్ద రాయి, క్రికెట్ బాల్ అంత పెద్దది. అయినా కూడా ఇక్కడ రాయి సైజు కాదు కానీ ఒడిశల విసిరాడే కానీ ఆ యొక్క రాయిని డైరెక్ట్ చేసింది దేవుడు. ఆ రాయిని వదలటం వరకే విశ్వాసం, ఆ తర్వాత పని అంతా దేవుడు చూసుకున్నాడు. అది వదిలాడో లేదో ఆ డిజిటల్గా కరెక్ట్గా ప్రిసిషన్ కొట్టినట్టు అమెరికా సోల్జర్స్ కరెక్ట్గా డిజిటల్ వార్ అంటారు కదా, కరెక్ట్గా వెళ్ళి ఆయన ఇక్కడే తగిలిందంటే అది ఆ ప్రిసిషన్ దేవుడే కలిగించాడు. కింద పడ్డాడు, తల నరికేశాడు, రెండుగా చేసేసాడు దేహాన్ని. కంప్లీట్ విక్టరీ. అపహాస్యముతో పీడితురాలవై పీడించబడి ఉన్నావా? ఈ అపహాస్యానికి ఈరోజు గుడ్ బై చెప్పు. ఈ గోడను తన్ని పగలగొట్టి దేవుని వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యమే సుత్తి అయిపోయి ఆ గోడనంతా పగలగొట్టి నీకు అవతల ఎంత అవకాశం ఉందో, ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎంత ఉద్దేశము జీవితం ఉందో నీకు చూపిస్తుంది. స్టాప్ వేస్టింగ్ యువర్ టైం బికాస్ సంబడి ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ. లెట్ దమ్ మేక్ ఫన్ ఆఫ్ యూ, నో ప్రాబ్లం. ఎవరో అపహాస్యం చేస్తున్నారు కాబట్టి నీ జీవితాన్ని ఎందుకు బర్బాద్ చేసుకుంటావు? ఎందుకు నాశనం చేసుకుంటావు? ఎందుకు ఈ గోడ యువతలే కూర్చుంటావు? కమాన్, జంప్ అండ్ మూవ్ ఆర్ బ్రేక్ ఇట్ అండ్ మూవ్. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. యేసయ్య నీకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా, అపహాస్యము పొందుతున్న వారులారా, నా యొద్దకు రండి. నువ్వు ఎంత పెద్ద అపహాస్యం పొందినా ఆ అపహాస్యాలన్నీ కూడా యేసు ప్రభు సిలువలో పొందాడు. కాబట్టి నాకున్న అపహాస్యం కంటే గొప్ప అపహాస్యం ఇంకేమీ లేదు. యేసు ప్రభు పొందిన అపహాస్యం కంటే ఇంకా గొప్ప అపహాస్యం ఏమీ లేదు. నా కొరకు అన్నీ ఆయన పొందాడు. ఆయనకు వదిలేయండి. హీ విల్ హెల్ప్ యూ. ఆ సిలువలో కార్చబడే రక్తం ద్వారా ఈ యొక్క అపహాస్యం నుండి నీకు విడుదల. నీ గోడలు పగిలిపోతాయి. జస్ట్ బిలీవ్ ఇట్. సెలబ్రేట్ దిస్ డే. ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకో. అవును, ప్రజలు అపహాస్యం చేయనివ్వండి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ గోడ పగలగొట్టి నువ్వు ముందుకెళ్ళిపోతుంటే ఇంకా నీ జీవితంలో అపహాస్యం చేసేవాళ్ళు రారని ఏం గ్యారంటీ లేదు. ఇంకా వేరే రూపంలో వస్తారు, ఇంకా పెద్ద హై లెవెల్లో వస్తారు. యూ డోంట్ వరీ. అయితే నేను ముగించే ముందు ఒక మాట మీకు చెప్పాలి. ముగించే ముందు ఒక మాట ఏంటంటే, ఈ యొక్క గొలియాతు, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఎంతసేపు వినకపోయినా ఇప్పుడన్నా వినండి. గొలియాతు కొన్ని ధరించాడు. చూడండి 17:5లో నేను కొన్ని పదాలు ఎంఫసిస్గా చదువుతాను, మీరు వినాలి. 17:5 బైబిల్లో చూడండి. అతని తల మీద శిరస్త్రాణము, యుద్ధ కవచము. 6వ వచనంలో కాళ్లకు రాగి బల్లెము. 7వ వచనంలో డాలు. ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఏమైనా కొత్త నిబంధన వచనాలు ఏమైనా జ్ఞాపకం వచ్చాయా? మళ్ళీ చదువుతాను. 5వ వచనం, రాగి శిరస్త్రాణము, యుద్ధ కవచము, డాలు, కాళ్లకు కవచము, బల్లెము, డాలు, కవచము, శిరస్త్రాణము. ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఎస్. సర్వాంగ కవచం, ఎఫ్ఎస్సి పత్రిక సర్వాంగ కవచం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచంలో ఇవి కొన్ని లిస్టులు ఇక్కడ చూడవచ్చు మీరు. శత్రువు ఇవన్నీ ధరించుకొని వచ్చాడు. దావీదు సర్వాంగ కవచం ధరించుకొని వచ్చాడు. ఏమిటా సర్వాంగ కవచం? చేతిలో ఒడిసెలు కాదు. ఒడిసెలు అయితే దేవుడు ఒక పరికరంగా వాడుకున్నాడు, కానీ దావీదు తనకి ఇవ్వబడిన ఆ కవచాలు, ఆ శిరస్త్రాణము అవన్నీ వదిలేశాడు. ఇవి కాదు అన్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని వెళ్ళాడు. అది మనకందరికీ తెలుసు. నీతి, సత్యము, సమాధానము, విశ్వాసం అను డాలు, అవన్నీ మీరు చదవండి. మీకు ఈ సండే మీరు మధ్యాహ్నం గొలియాతు ధరించిన కవచము లేక ఆయుధాలు, దేవుని బిడ్డగా విశ్వాసిగా మనం ధరించుకుండే ఆయుధాలు.
ఆత్మీయ పోరాటానికి విశ్వాస ఈ యొక్క సర్వాంగ కవచం దావీదు ధరించాడు. అందుకే అక్కడ ఆయన ఏమి ధరించుకోలే. మనిషిని దృష్టిలో చూస్తే ఏమీ ధరించుకోలే. కానీ మనం ఆధ్యాత్మిక నేత్రాల్లో చూస్తే దావీదు ఈ సర్వాంగ కవచం ధరించుకొని ఉన్నాడు. ఈ సర్వాంగ కవచాన్ని లోకం చూడకపోవచ్చు, లోకానికి ఆ నేత్రాలు లేవు. కానీ సర్వాంగ కవచం ధరించానో లేదో అని సైతానికి తెలుసు. సర్వాంగ కవచం అనేది ఒక టాపిక్. నేను తర్వాత అక్కడ వచ్చాక మనకు పవర్ పాయింట్ కొన్ని విజువల్స్ అవి పెట్టుకొని మీకు నేర్పిస్తాను. ఇది పెద్ద టాపిక్, కానీ ఇక్కడ నేను ముగిస్తున్నాను. అయిపోయింది. దావీదు విజయం సాధించాడు. ఇంకోటి కూడా మనకందరికీ తెలుసు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. నీవే ఒక అపహాస్యం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఆర్ యు ఏ మాకర్? సరదాగా టైంపాస్ కోసం ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అంటూ సరదాగా అపహాస్యం చేస్తున్నావా? అవతల వ్యక్తి నవ్వాడు కాబట్టి నిన్ను సమర్థించాడు అని అనుకుంటున్నావా? కాకపోవచ్చు. అవతల వ్యక్తి నవ్వుండొచ్చు, కానీ లోపల కృంగిపోయి ఉండొచ్చు. అసలు చెప్పాలంటే అపహాస్యం అనేది సైతాను లక్షణం. స్టాప్ ఇట్. డోంట్ సింప్లీ మేక్ ఫన్. అపహాస్యం చేసే వాళ్ళకి ఒక తలంపు ఏముంటుందంటే, నేను అవతల వ్యక్తి కంటే తెలివిగలవాడిని, అవతల వ్యక్తి దద్దమ్మ అని అనుకోవచ్చు. అవతల వ్యక్తి దద్దమ్మ కాకపోవచ్చు. సో మీకు ఏం చెప్తున్నానంటే, నీ జీవితంలో ఇది ప్రాకారం నంబర్ 2. మొదటిది ఏంటి చెప్పాను? నాకు గుర్తింపు లేదు అనే ప్రాకారం దావీదు దాటేశాడు. రెండో ప్రాకారం వచ్చింది ఆయన జీవితంలో. ఆ ప్రాకారం ఏంటంటే అపహాస్యం. జయించాడు, పగలగొట్టేశాడు, దాటుకొని వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో మరొక ప్రాకారం వచ్చింది. అది వచ్చే ఆదివారం మనం చూద్దాం. ప్రాకారం నంబర్ 3. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపలో నీ వాక్యం వినటానికి, ధ్యానించడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ప్రభా ఈ యొక్క అపహాస్యానికి దిగులు పడి, బాధపడి, కృంగిపోయి ఉంటే వారికి విజయాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. మేమే అపహాస్యం చేసే వాళ్ళంగా ఉంటే మాలో ఆ యొక్క అలవాటును తీసివేయండి. మీరు మా కోసం విజయం సాధించారు. శత్రువు కూడా తన సొంత సర్వాంగ కవచాలు ధరించుకుంటాడు, కానీ మేము మీరిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించి పోరాడటానికి సహాయం చేయండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, సర్వ సత్యంలోనికి నడిపించు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద అనే పాట ఒకటి పాడుకొని మనము ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాము. పాస్టమ్మ గారు మరి బ్యాండేజ్ తీసేశారు. ఆమెకి అద్దాలు ఇచ్చారు. నేను ఆమెకి జోకింగ్గా చెప్తున్నాను, లేడీ ఎంజీఆర్ అని చెప్తుంటాను ఆమెకి. బహుశా రేపు ఫోటో తీసి పంపిస్తాను.
వచ్చే ఆదివారం నేను అందరినీ పలకరిస్తానని చెప్పింది. ప్రార్థన చేయండి, పూర్తిగా కోలుకునేలాగున సహాయం కోసం ప్రార్థన చేయండి. మరి ఇంకా ఏమైనా ప్రకటనలు కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మీకు తెలియపరుస్తాము. మరి కొంతమంది ఫీల్ అవుతుండొచ్చు, అంటే ఇది నేనే చెప్తున్నాను, మేము ఈ దశంభాగం ఇవ్వలేకపోతున్నాము, ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, మీరు ఆ దశంభాగం తీసి అక్కడ పక్కన పెట్టండి. అది పక్కన పెట్టి మీకు మరి సెక్రటరీ గారు నంబర్ ఇచ్చాడు, మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అన్నా చేయండి, లేదా కలుసుకున్నప్పుడు ఆ డబ్బులు మీరు ఇవ్వచ్చు. గిల్టీగా ఏమీ ఫీల్ కావద్దు. దేవునికి మనం ఇవ్వవలసింది ఆయనకి మనం ఇచ్చేద్దాం. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో దాని గురించి మీరు ఇది కావద్దు. రెండవది, మీ ప్రార్థనలు ఏమైనా ఉంటే మీరు నాకు తెలియపరచాలి. అది మీకోసం మేము ప్రార్థన చేయడానికి వీలవుతుంది. లెట్ us కంటిన్యూ టు ప్రే. అండ్ మన ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కరోనా మరణకాండలో ఉంటూ ఉండగా మనం ప్రార్థన చేయాలి. మరి రేపు గురువారం ఏ స్టేటు జ్ఞాపకం ఉందా? గురువారం మనం విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాము. గత గురువారం మరి మీలో చాలామంది ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. మీకేదో కొంచెం వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి ప్రతి వారం కూడా ఒక రాష్ట్రం గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. వచ్చే వారం అంటే ఈ వారంలోని గురువారం మనము ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థన చేయబోతున్నాము. కాబట్టి మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ గురించిన వివరాలు ఏమైనా ఉంటే మాకు పంపండి. అవన్నీ కూడా నేను సమకూర్చి ఒక 2-3 పేజీలు ప్రార్థన అంశాలుగా నేను తయారు చేసి పంపిస్తాను. ఆ తర్వాత ఇంకా మిగతా జనరల్ ప్రేయర్ పాయింట్స్ కూడా ఉంటూ మళ్ళీ మనం గురువారం 10 గంటలకి, 11 కాదు, పోయిన వారం అమ్మగారికి సర్జరీ ఉన్నందుకు 1 గంట మనం వాయిదా వేసాం. కానీ వచ్చే వారం మాత్రం 10 గంటలకే మనము విజ్ఞాపన ప్రార్థన అనేది ఉంటుంది. నేను పోయిన వారం చేసినట్టుగా నేను కొద్ది నిమిషాలు వాక్యం చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గురించిన కొన్ని పరిచయ పలుకులు చెప్పేసిన తర్వాత ఆ పరిచయ మీటింగు ఆన్లైను అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ దినమంతా కూడా మీ అనుకూల సమయంలో మీ స్థలాల్లో మీ ఇళ్లలో మీరు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థన చేయవచ్చు. మరి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థన చేయటానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు నేను కొంచెం ఈ వీడియో వేరే విధంగా ప్రజెంటేషన్ చేశాను. ఇది మీకు క్లియర్గా వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. దీని గురించి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే మరి హైదరాబాద్ రావడానికి దేవుడు మరి తన కృప అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ వీక్ and wonderful month. Thank you. God bless you.